2019లో జెఫ్రీ ఎప్స్టీన్ చనిపోయాడని అధికారికంగా చెప్పారు. కాని 7 ఏళ్ల తర్వాత ఇంటర్నెట్లో ఒక సంచలనం. ఎప్స్టీన్ బతికే ఉన్నాడట. అసలీ కథ ఎలా మొదలైంది? దీని వెనుక ఉన్న సాక్ష్యమేంటి? రండి, ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. అంతా మొదలైంది ఈ ఒక్క ప్రశ్నతోనే. ఎప్స్టీన్ కేసులో కొన్ని కొత్త ఫైల్స్ బయటకొచ్చాయంతే. ఆన్లైన్ ఫోరంలు, సోషల్ మీడియా గ్రూపుల్లో ఇదే హాట్ టాపిక్. జెఫ్రీ ఎప్స్టీన్ నిజంగా బతికే ఉన్నాడా అని. ఇది ఊర్కే అడిగిన ప్రశ్న కాదండోయ్, ఒక పెద్ద ఫేక్ న్యూస్ క్యాంపెయిన్కి ఇదే పునాది వేసింది. మరి ఈ అనుమానాలన్నింటికీ, ఈ కుట్ర సిద్ధాంతానికి ఆజ్యం పోసిందేదో తెలుసా? ఇదిగో ఈ ఫోటో. ఇందులో ఎప్స్టీన్ లాగే ఉన్న ఒక వ్యక్తి టెలవీవ్లో నడుస్తున్నట్టు కనిపిస్తున్నాడు. చూడ్డానికి చాలా నమ్మశక్యంగా ఉంది గదా? ఈ ఒక్క ఫోటోనే ఒక పెద్ద దర్యాప్తుకు దారితీసింది. సరే, మరి టెల్ అవీవ్లో కనిపించింది నిజంగా ఎప్స్టీనేనా లేక ఒక దెయ్యమా? మన దర్యాప్తులో మొదటి భాగానికి వెళ్దాం. ఈ ఫోటో కథేంటో, దీని మూలాలేంటో చూద్దాం. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ ఫోటో ఏదో పెద్ద న్యూస్ ఛానల్ నుంచో పత్రిక నుంచో రాలేదు. మరి ఎక్కడ్నుంచొచ్చిందంటే, ఎవరో తెలియని అనామక అకౌంట్ల నుంచి, కేవలం కుట్ర సిద్ధాంతాలను ప్రచారం చేసే వెబ్సైట్ల నుంచే ఇది వైరల్ అయింది. అంటే దీన్ని నమ్మకంపై మొదట్నుంచే పెద్ద ప్రశ్నార్థకం అన్నమాట. అయితే ఈ ఫేక్ ఫోటో ఇంతలా ఎందుకు పాకిపోయింది? దీని అర్థం చేసుకోవాలంటే, ఎందుకు అని అడిగే ముందు ఎప్పుడు జరిగిందో అర్థం చేసుకోవాలి. కరెక్ట్గా అదే టైంలో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కొన్ని ఫైల్స్ని రిలీజ్ చేసింది. అదే దీనికి సరియైన వాతావరణాన్ని క్రియేట్ చేసింది. అవును, ఈ తప్పుడు సమాచారం ఇంతలా వ్యాపించడానికి కారణం జే ఫైల్స్ రిలీజ్ అవడమే. అసలు ఏంటి జే ఫైల్స్? అదెలా ఒక డేటా శూన్యతను సృష్టించిందో ఇప్పుడు చూద్దాం. 2026 మొదట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఎప్స్టీన్ కేసుకు సంబంధించిన వేల కొద్దీ డాక్యుమెంట్లను బయటపెట్టింది. వీటినే అందరూ జే ఫైల్స్ అని పిలవడం మొదలుపెట్టారు. కానీ ఈ డాక్యుమెంట్లలో ఏముందంటే, ఎక్కువగా లీగల్ పేపర్లు, అడ్మినిస్ట్రేటివ్ రికార్డులే. ఇదొక ఊహించని పరిణామానికి దారితీసింది. జనాలేమనుకున్నారంటే, ఈ ఫైల్స్లో ఏదో సినిమాలో చూపించినట్టు స్మోకింగ్ గన్ లాంటి ప్రూఫ్ దొరుకుతుందని ఆశించారు. అంటే ఎప్స్టీన్ నేరాలకు సంబంధించి ఏదో పెద్ద సంచలన విషయం బయటపడుతుందని. కాని రియాలిటీ ఏంటి? అన్నీ బోరింగ్, అధికారిక పత్రాలు. సో వాళ్లు ఊహించుకున్న దానికి వాస్తవానికి మధ్య ఒక పెద్ద గ్యాప్ ఏర్పడింది. దీన్నే డేటా శూన్యత అంటారు. అంటే జనాల ఆసక్తిని తీర్చేంత విషయం అక్కడ లేదనమాట. కరెక్ట్. ఈ గ్యాప్నే నెరేటివ్ వాక్యూమ్ అంటాం. అంటే ఒక కథలో ఖాళీ ఏర్పడటం. జనాలంచనాలు చాలా ఎక్కువగా ఉండి రియాలిటీ చాలా చప్పగా ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. ఇక ట్రోల్స్కి, ఫేక్ న్యూస్ క్రియేట్ చేసేవాళ్లకి ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుంది? వాళ్లు వెంటనే ఈ ఖాళీని నింపడానికి ఒక ఆసక్తికరమైన కల్పిత కథతో ముందుకొచ్చారు. సరే, ఇక అసలు విషయానికొద్దాం. ఆ వైరల్ అయిన టెల్ అవీవ్ ఫోటోని ఇప్పుడు మనం ఫొరెన్సిక్ ఎక్స్పర్ట్లా విశ్లేషిద్దాం. అందులో ఉన్న డిజిటల్ క్లూస్ని బయటికి తీద్దాం. ఈ ఫోటో నిజమా కాదా అని తేల్చడానికి మనం ఒక సింపుల్ 3 స్టెప్ ప్రాసెస్ ఫాలో అవుదాం. 1. వాటర్మార్క్ని వెతకడం. 2. అందులోని టెక్స్ట్ని అనలైజ్ చేయడం. 3. ఆ ఫోటోలోని లోపాలని గుర్తించడం. రెడీనా? ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్లూ. ఫస్ట్ క్లూ వాటర్మార్క్. చాలామంది షేర్ చేసిన పోస్టుల్లో దీన్ని క్రాప్ చేసేశారు. కానీ ఒరిజినల్ ఇమేజ్లో ఒక చిన్న డైమండ్ లోగో ఉంది. ఆ లోగో దేందో తెలుసా? గూగుల్ జెమినీ ఏఐది. అంటే ఈ ఫోటోని కెమెరాతో తీసింది కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సృష్టించారని పక్కాగా తెలిసిపోయింది. జెమినీ వాడే సింథ్ ఐడి వాటర్మార్క్ ఇది. అంటే ఇదొక డిజిటల్ వేలిముద్ర లాంటిది. ఇక రెండో క్లూ ఫోటో బ్యాక్గ్రౌండ్లో దొరికింది. ఆ వీధిలో ఉన్న సైన్ బోర్డ్ల మీద ఉన్న అక్షరాలను చూడండి. అవి హీబ్రూ భాషలా కనిపిస్తున్నాయి, కానీ అవి అసలు హీబ్రూ అక్షరాలే కావు. ఏఐ హీబ్రూ భాషను రాయడానికి ప్రయత్నించి ఏవో అర్థంలేని గీతలను గీసింది. నిజమైన హీబ్రూ బోర్డులతో పోల్చి చూస్తే ఈ తేడా మనకు ఈజీగా తెలిసిపోతుంది. ఏఐ చేసిన ఒక క్లాసిక్ మిస్టేక్ ఇది. ఫైనల్గా మూడో క్లూ ఫోటోలోనే ఉంది. అందులో ఉన్న మనిషిని జాగ్రత్తగా గమనిస్తే కొన్ని వింతైన విషయాలు కనిపిస్తాయి. అతని చెవిలో ఉన్న ఇయర్ పీస్ కరిగిపోతున్నట్టుగా ఉంది. పెట్టుకున్న సన్ గ్లాసెస్ రెండు వైపులా ఒకేలా లేవు, అసౌష్ఠవంగా ఉన్నాయి. ఇవన్నీ ఏఐ జనరేట్ చేసిన ఇమేజ్లలో చాలా కామన్గా కనిపించే తప్పులు. ఎందుకంటే ఏఐకి ఇంకా మన ప్రపంచంలోని ఫిజిక్స్ రూల్స్ సరిగ్గా అర్థం కాలేదన్నమాట. సో ఆ ఫోటో ఫేక్ అని తేలిపోయింది. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు.
ఈ ఫేక్ న్యూస్ని సపోర్ట్ చేయడానికి ఇంకొన్ని సాక్ష్యాలు కూడా పుట్టుకొచ్చాయి. వాటిని ఇప్పుడు చూద్దాం. డిజిటల్ దెయ్యాలు, ఆన్లైన్ ట్రోల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ మోసం కేవలం ఆ ఒక్క ఫోటోతో ఆగిపోలేదు. ఇవిగో ఎప్స్టీన్ లేటెస్ట్ ఫోటోలు అంటూ కొన్ని కొత్త చిత్రాలు బయటకొచ్చాయి. వీటిలో అతనికి వయస్సు పెరిగినట్టుగా, అంటే ముసలివాడిలా మార్చి చూపించారు. కానీ ఇక్కడ కూడా ఒక ట్రిక్ ఉంది. ఈ ఫోటోలను జాగ్రత్తగా పరిశీలిస్తే ఇవి 2020లో వచ్చిన జెఫ్రీ ఎప్స్టీన్ ఫిల్దీ రిచ్ అనే డాక్యుమెంటరీలోని స్టిల్స్ అని తెలిసిపోయింది. ఆ పాత వీడియోలోని ఫోటోని తీసుకుని దానికి ఏజింగ్ ఫిల్టర్ యాప్ చేసి కొత్త ఫోటోలా ప్రచారం చేశారు. తల పొజిషన్, యాంగిల్ అన్నీ పిక్సెల్ టు పిక్సెల్ మ్యాచ్ అయ్యాయి. ఇది యాదృచ్ఛికంగా జరగడం అసాధ్యం కదా. ఫేస్ యాప్ లాంటి టూల్స్ వాడినప్పుడు కొన్ని ఆనవాళ్లు మిగిలిపోతాయి. ఇక్కడ కూడా అవే జరిగాయి. జుట్టు అంచు సరిగ్గా లేదు, బ్యాక్గ్రౌండ్ కొంచెం స్మడ్జ్ అయినట్టుంది. కానీ చెవి ఆకారం మాత్రం అస్సలు మారలేదు. ఇవన్నీ డిజిటల్ మ్యానిప్యులేషన్కి స్పష్టమైన సంకేతాలు. ఇక మూడో చివరి సాక్ష్యమైతే మరీ వింతగా ఉంటుంది. లిట్లెస్ జెఫ్ 1 అనే పేరుతో ఒక ఫోర్ట్నైట్ గేమింగ్ అకౌంట్ బయటపడింది. దాని ప్రొఫైల్లో ఇజ్రాయెల్ జెండా ఉంది. చూశారా, అతను ఇజ్రాయెల్లోనే ఉన్నాడు, అందుకే ఆ జెండా పెట్టుకున్నాడు అని ప్రచారం మొదలుపెట్టారు. అయితే ఇక్కడున్న సింపుల్ లాజిక్ ఏంటంటే, ఫోర్ట్నైట్ లాంటి గేమ్స్లో మన ప్రొఫైల్ పేరు, దేశం జెండా మన ఇష్టమొచ్చినట్టు మార్చుకోవచ్చు. వాటికి ఎలాంటి వెరిఫికేషన్ ఉండదు. ఎవరైనా సరే నిమిషాల్లో తమ పేరు, జెండా మార్చేయొచ్చు. సో ఇదతను ఇజ్రాయెల్లో ఉన్నాడని చెప్పడానికి ఏమాత్రం ప్రూఫ్ కాదు. బహుశా ఎవరో ఒక ట్రోల్ సరదాకి చేసిన పని అయ్యుండొచ్చు. సరే, ఇప్పటివరకు మనం చూసిందాన్ని బట్టి ఒక విషయం స్పష్టమైంది. ఇప్పుడు ముగింపుకు వద్దాం. ఈ మొత్తం సంఘటనను విశ్లేషించి ఒక ఆధునిక మోసం ఎలా పనిచేస్తుందో చూద్దాం. చూడండి, ఈ టేబుల్ మొత్తం కథను సింపుల్గా చెప్తోంది. వైరల్ ఫోటో ఏమో ఏఐ క్రియేట్ చేసింది. వయసు పెంచినట్టు చూపించిన ఫోటోలేమో పాత ఫుటేజ్ని మార్చినవి. ఇక ఫోర్ట్నైట్ అకౌంటా, అదొక ట్రోల్ పని. అంటే వాళ్లు చూపించిన ప్రతి సాక్ష్యం ఒక అబద్ధమే. మరొక ముఖ్యమైన ప్రశ్న, అసలు ఈ ఫేక్ స్టోరీకి లొకేషన్గా ఇజ్రాయెల్నే ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే ఈ కథను ఒక నిర్దిష్ట వర్గం వాళ్లను టార్గెట్ చేసి తయారుచేశారు. అప్పటికే ఎప్స్టీన్కి ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్తో సంబంధాలు ఉన్నాయని కొన్ని నిరాధారమైన పుకార్లు ఉన్నాయి. ఈ ఫేక్ స్టోరీ ఆ పుకార్లను వాడుకుని ఆ కుట్ర సిద్ధాంతాలను నమ్మేవాళ్లకు ఇది మరింత నమ్మశక్యంగా అనిపించేలా చేసింది. ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఒక కీలకమైన ప్రశ్న దగ్గర ఆపుతుంది. ఈ మోసం ఇప్పటి టెక్నాలజీ, ఇప్పటి ఏఐతో సృష్టించారు. మరి భవిష్యత్తులో ఏఐ ఇంకా శక్తివంతమైనప్పుడు ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారాలెలా ఉంటాయో ఊహించగలమా? దీని గురించి ఆలోచించడం మన అందరి బాధ్యత.